కాక ఫస్ట్ టైం అతను చూడాలనుకున్నాను మూవీస్లో. ఈ మూవీలో చాలా బాగున్నాడు. నాగార్జున గారు అంటే నాకు చాలా ఇష్టం. నాగార్జున గారికి ఫస్ట్ ఫ్యాన్. మూవీ ఎలాగైనా హిట్ అవ్వాలని నేను చాలా కోరుకొని వచ్చాను. ఓకే, పూజలు ఏమైనా చేశారా? ఫస్ట్ నుంచి హైప్ ఉంది సినిమా. హైప్ ఏమాత్రం తగ్గకుండా హ్యాపీగా సినిమా చూడొచ్చు. లెంత్ ఎక్కువ లేదు. రాసుకునే వాళ్ళు ఎంతైనా రాసుకుంటారు. కూర్చొని రాసుకొని పాప్కార్న్ తినేవాడు ఎంతైనా రాసుకుంటాడు. సినిమా చూసి మాట్లాడమని చెప్పండి ఎవరైనా. సెకండ్ హాఫ్ అయితే తీసాడు అఖిల్ బాబు. క్లైమాక్స్ ట్విస్ట్ కానీ అందరూ యాక్టర్లు సూపర్ గా చేశారు. అసలు బ్రహ్మాజీ గారు కానీ, శివాజీ కానీ, మన సునీల్ కానీ, అమ్మాయి అందరూ సూపర్ గా చేశారు. జెన్యూన్ అటెంప్ట్ చాలా బాగుంది. మీరు ట్రైలర్లో చూసారు కదా, చాలా క్యారెక్టర్స్, రైటర్స్ డైరెక్టర్స్ ఎక్సలెంట్గా వర్క్ చేశారు. ప్రతి క్యారెక్టర్కి ఒక మోటివేషన్, ప్రతి క్యారెక్టర్ స్టోరీని ఇంపాక్ట్ చేస్తుంది. ఇది ఒక హైలైట్. అయితే అఖిల్ గారు యాక్టింగ్ జనరల్గా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన ఇప్పటిదాకా చాక్లెట్ బాయ్ సాఫ్ట్గా చేస్తారు కదా, ఈ సినిమాలో చాలా రాగా చాలా బాగా చేశారండి. చాలా బాగా చేశారు. కంప్లీట్లీ జస్టిఫై చేశారు ఆ క్యారెక్టర్కి. అండ్ ఈ సినిమా స్ట్రాంగ్ పాయింట్స్ అయితే రైటింగ్, దీంట్లో ఉన్న క్యారెక్టర్స్ మనకి మధ్యలో కొంచెం స్లోగా వెళ్తున్నట్టు, ఇది నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నెక్స్ట్ ఇలా జరుగుతుంది అనుకుంటాము. బట్ ఆ క్యారెక్టర్స్కి ఉన్న మోటివేషన్ దాన్ని అలా జరగనివ్వనమాట. చాలా బాగా చేశారు. అండ్ అఖిల్ గారి మీద అన్నీ వస్తాయి. ఫస్ట్లో ఆయన మీద లవ్ వస్తుంది, తర్వాత కొంచెం జాలేస్తుంది, లాస్ట్కి వచ్చాక బాగా జాలేస్తుంది, తర్వాత విజిల్ మూమెంట్స్ ఉంటాయి క్లైమాక్స్కి వచ్చాక. సో అన్ని ఆల్ స్పెక్ట్రమ్ సాటిస్ఫై చేశారండి. ఇట్స్ ఎ గుడ్ మూవీ. ఈ సినిమాకు ఉన్న స్ట్రెంగ్తే రైటింగ్, క్యారెక్టర్స్. అంటే హీరోయిన్ గురించి ఏం చెప్తారు? యాక్చువల్లీ మనం జనరల్గా తక్కువ ఉంటుంది హీరోయిన్కి క్యారెక్టర్ అనేది పెద్ద కామెంట్ కదా. ఆల్మోస్ట్ ఈ సినిమాకి మెయిన్ పివోట్ పాయింటే హీరోయిన్ అనమాట. మొత్తం మోటివేషన్ అంతా హీరోయిన్ మీద నడుస్తుంది. అండ్ ఇది మహాభారతాన్ని కనెక్ట్ చేశారు. మహాభారతంలో ద్రౌపది గారి గురించి చుట్టూ ఎలా జరుగుతుందో ఇక్కడ ఒక రకంగా, అంటే స్టోరీ చూస్తే తెలుస్తుంది, అన్ని క్యారెక్టర్స్ ఆవిడ చుట్టూ తిరుగుతాయి అనమాట. ఇంక్లూడింగ్ మన అఖిల్ గారి మోటివేషన్, ఆయనకున్న స్టార్టింగ్ ఎలాగా, తర్వాత రివెంజ్ ఎలా, ఎవ్రీథింగ్. అంటే ఎక్కువ చెప్పకూడదు. బట్ ఇది మహాభారతాన్ని కనెక్ట్ చేయడము, అండ్ భాగ్యశ్రీ గారికి వెయిటేజ్ ఇవ్వడము, మిగిలిన క్యారెక్టర్స్కి వాళ్ళ మోటివేషన్ ఉండడము, అవి ఆ స్టోరీని ఇంపాక్ట్ చేయడము, ఇవన్నీ యాక్చువల్గా బాగా సాటిస్ఫాక్షన్ ఇస్తాయి ఆడియన్స్కి. జస్ట్ ఒక కమర్షియల్ సినిమా, హీరో వస్తాడు, విలన్స్ చంపేస్తాడు, అట్లా కాకుండా లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ రైటింగ్, గుడ్ డైరెక్షన్. బాగుందండి. అంటే అదేమి మనల్ని డిస్టర్బ్ చేసేలా లేదు. జనరల్గా సీన్ చూస్తుంటే మనము హై లౌడ్గా వచ్చినట్టు డిస్టర్బ్ అవుతాం కదా, అట్లా లేదు. స్టోరీలో కలిసిపోయింది, విచ్ ఇస్ గుడ్. బట్ ఎక్స్పెషల్ వాళ్ళు మంచి చేయడం కారణం ఇట్స్ స్టోరీ. ఆ స్టోరీ బ్యాక్ బోన్, ఆ స్క్రీన్ ప్లే బ్యాక్ బోన్ వాళ్ళ వల్లనే ఈ క్యారెక్టర్స్ అయినా కానీ, యాక్టర్స్ అయినా కానీ వాళ్ళు పర్ఫామ్ చేయగలరు చాలా బాగా. అవి తమన్ గురించి చెప్పడం ఎందుకన్నా, తమన్ ఈజ్ ఆబ్వియస్లీ ఏ సినిమా అయినా కానీ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. బట్ ఈవెన్ ఫర్ తమన్ టు డూ గుడ్, స్టోరీ బాగుంది కాబట్టి తమన్ అంత మంచిగా కొట్టాడు. 3 years గ్యాప్ ఇచ్చారు కదా, మంచి కంబ్యాక్ అఖిల్ గారికి. డెఫినెట్లీ కంబ్యాక్ అని కూడా చెప్పాను. దిస్ ఇస్ ద బెస్ట్ పిక్చర్ ఆఫ్ హిస్ ఫిలిం కెరియర్ అని చెప్తా, ఫిల్మోగ్రఫీలో. ఎందుకంటే చాలా మంది అఖిల్ కి యాక్టింగ్ రాదు అని అంటారు కదా. అట్లా కాదన్న, అఖిల్ ఈజ్ ఎ గుడ్ యాక్టర్. మనం అంతే, మనము చాలా డెప్త్ చూస్తాం. ఇట్స్ ఫిలిం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పండి, పక్కన పెట్టకండి. జస్ట్ ఫిలిం మనం మంచిగా ఎంజాయ్ చేయండి ఫిలింని. బాగా చేస్తారు అఖిల్ వారు. స్క్రీన్ ప్లే ఇస్ లైక్ పీక్. నేను చెప్తున్నా, మనం ఎన్ని రోజుల తర్వాత ఒక ప్రాపర్ తెలుగు కమర్షియల్ ఫిలిం చూసినాం. అంటే హీరోయిన్ ఇప్పుడే మన అయ్య గారి సినిమా లెనిన్ చూసి నేనైతే బయటికి వస్తున్నాను. ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి బయటికి రాలేకపోతున్నాను అన్న. స్క్రీన్ నుంచి బయటకు వచ్చాను కానీ ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి అయితే మాత్రం బయటికి రాలేకపోతున్నా. అయ్య గారు కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్, కెరియర్ బెస్ట్ యాక్టింగ్. మీరు సినిమా స్టార్టింగ్ నుంచి అంతా మీరు పక్కన పెట్టేయండి, ఆ లాస్ట్ 30 minutes చూసి మాత్రం మీరు అయ్య గారి యాక్టింగ్కి ఫిదా అవ్వాల్సిందే. అండ్ ఆ డైరెక్షన్కి, ఆ స్క్రీన్ ప్లేకి మీరు ఫిదా అవ్వాల్సిందే. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ మనకి రివీల్ చేస్తారు, ఎక్స్పెక్ట్ చేయని క్లైమాక్స్ ఇస్తారు. అండ్ కుడోస్ టు నాగార్జున గారు సపోర్ట్ చేసేది ఇలాంటి క్యారెక్టర్ని, ఇలాంటి సినిమాని, ఇలాంటి క్లైమాక్స్ని సపోర్ట్ చేసినందుకు కుడోస్ టు నాగార్జున గారు. నాగార్జున గారు చెప్పినట్టు మీరు లెనిన్ అనే క్యారెక్టర్ని హ్యాపీగా ఇంటికి తీసుకొని వెళ్ళిపోతారు బేసిక్గా. అండ్ భాగ్యశ్రీని కూడా మీరు ఇంటికి పట్టుకెళ్ళిపోతారు లెనిన్తో పాటు. ఆవిడ అంత బాగున్నారు. అండ్ అలానే ఆవిడ అందం ఏందండి, చూస్తున్న కొద్దీ ఇంకా చూడాలి అనిపించేలాగా. అండ్ నాట్ జస్ట్ ఫర్ గ్లామర్, ఆవిడ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చిందండి. ఆవిడ రోల్కి ఇంపార్టెన్స్ ఉంది సినిమాలో. అండ్ సినిమాకి మైనస్ ఏమైనా ఉంది అంటే స్లో మోషన్ షాట్స్ మరీ ఎక్కువైపోయినాయి, దానివల్ల లెంగ్త్ పెరిగిపోయింది. ఆ స్లో మోషన్ షాట్స్ కొంచెం ట్రిమ్ చేసి ఉంటే, లెంగ్త్ తగ్గించుంటే మాత్రం సినిమాకి యునానిమస్గా ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ ట్రాక్ వస్తుంది. అండ్
ఎలివేషన్ సీన్స్ మరీ ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేయడంలో ఆ ల్యాగ్ అనేది పెరిగిపోతుంది. ఫస్ట్ హాఫ్ మనకు కొంచెం బోర్ అనిపించి స్లో అనిపించి ల్యాగ్ ఫీల్స్ వచ్చేస్తాయి. బట్ సెకండ్ హాఫ్ కొంచెం డెప్త్లోకి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. ఇంకా అక్కడి నుంచి మనం ఇన్వాల్వ్ అయ్యాక ఎప్పుడైతే టూ మచ్ ఇన్వాల్వ్ ఉన్నాం రాబోయ్ అనుకుంటామో ఆ టైంలో రివీల్ అవుతుంది అన్న ట్విస్ట్. అక్కడి నుంచి అయ్యగారు యాక్టింగ్, తమనన్న బీజిఎం పడుతుంది, ఇంకా విధ్వంసమే. తమనన్న విధ్వంసం, అయ్యగారు యాక్టింగ్ మొత్తం ఇంకా మీరు స్క్రీన్లోంచి బయట చూడరు. ఎక్కడ బయట గురించి వేరే దాని గురించి ఆలోచించారు. అంత బాగుంది సినిమా. లాస్ట్ 30 మినిట్స్, ఆ 30 మినిట్స్ కోసమైనా సినిమాకి వెళ్ళిపోవాలి అంతే. భాగ్యశ్రీ మనం అంటే ఆ క్యారెక్టర్ని చూడం. భారతి, లెనిన్, వసంత్, ఆ క్యారెక్టర్స్లో ట్రావెల్ చేస్తాం. వాళ్ళతో పాటు మనం ఒకటి ఉంటాం, వరల్డ్లో ఉంటాం. రామాపురం అనే ఊర్లోకి మనం వెళ్తాం. వెళ్ళి ఆ లెనిన్ని మనతో పాటు తీసుకెళ్తాం. 5కి ఎంత రేటింగ్ ఇస్తారు? 3 అన్న. బ్లాక్ బస్టర్ ఫిలిం. ఫస్ట్ హాఫ్ కొంచెం అక్కడక్కడ అట్ట సాంగ్ ఒకటి ప్లేస్మెంట్ కొంచెం స్లో, కొంచెం అది తప్ప ఇంటర్వెల్ ప్లాట్ నుంచి, ఇంటర్వెల్కి ఒక 20 నిమిషాల ముందు నుంచి లాస్ట్ సెకండ్ వరకు, క్లైమాక్స్ లాస్ట్ సెకండ్ టైటిల్ పడే వరకు సినిమా పిక్స్. ఆ సినిమాకి పేరు పెట్టే వాళ్ళు ఎవరు లేరు. గట్టి కమర్షియల్ కంబ్యాక్ ఫిలిం ఇది. థ్యాంక్ యూ. అన్న అయ్యగారే నెంబర్ 1 హిట్ కొట్టేసినాం చాలా రోజుల తర్వాత భయ్యా. నేను అఖిల్ అన్న యాక్టింగ్ మాత్రం అందరూ కొట్టాడు. అసలు లెనిన్ సినిమా భయ్యా మొన్న చెప్పినట్టే సినిమానే చెప్పింది భయ్యా. ఏం యాక్టింగ్ అని అన్న లైఫ్లో అన్న అఖిల్ అన్న ఇంట్లో చూడలే భయ్యా. అయ్యగారు కాదు ఈ సినిమాతో దేవుడు భయ్యా. ఆ డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలా. అఖిల్ అన్న దగ్గర సినిమా తీసుకోపోవడం, ఈ సినిమాలో యాక్టింగ్ ఉంటుంది భయ్యా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు భయ్యా అసలు ఏం యాక్టింగ్ భయ్యా. అఖిల్ అన్న నువ్వు దేవుడు అన్న. అసలే ఆ ఇంటర్వెల్ బ్యానింగ్ ఉంటుంది భయ్యా. ఒక్క సీను టికెట్ డబ్బులు పెట్టదు భయ్యా. ఏం యాక్టింగ్ అద్దరా కొట్టిండు. క్లైమాక్స్లో భయ్యా సినిమాలో భయ్యా రొమాన్స్ ఉంది, యాక్టింగ్ ఉంది, ఎమోషనల్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది. పక్కా కమర్షియల్, పక్కా మాస్ మసాలా. అఖిల్ అన్న అంటే ఇదే అఖిల్ అన్న బ్రాండ్. అసలు ఏం భయ్యా క్లైమాక్స్ మాత్రం ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయలే. ఒక్కొక్కరు నరుకుతాడు భయ్యా, ఉత్స కొత్త. అరే సినిమా అంటే ఇదిరా భయ్యా, పక్కా మహాభారతం భయ్యా. చెప్పినట్టు సినిమాలో మన నాగార్జున సార్ చెప్పినట్టు అసలు సినిమాలో భారతం చూపించారు భయ్యా. అసలు అఖిల్ అన్న చాలా సినిమాలు చూసాం భయ్యా. ఆ సినిమాలో ఒక ఎత్తు, ఈ సినిమా లెనిన్ ఒక ఎత్తు భయ్యా. పక్కా నేషనల్ అవార్డు రావాల. ప్రాణం పెట్టి సినిమా తీసిండు. నాకే చాలా బాగా నచ్చింది. అండ్ అఖిల్ అన్నకి అన్న హ్యాట్స్ ఆఫ్ అన్న. ఇలాంటి సినిమాలు తీయన్న. నాకన్నా 10 ఏళ్ళు ఇట్టు కొట్టాలా ఒక్క ఇటు కోసం వెయిట్ చేసినాం. లెనిన్ సినిమాతో సరదా మొత్తం కిచ్చేసింది భయ్యా. పక్కా చెప్తున్నా భయ్యా, కాలర్ రెగ్యులేట్ చెప్తున్నా. పక్కా బ్లాక్ బస్టర్ మూవీ. మీకు అర్థం కావాలంటే సినిమాకి రండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ కథ చూడండి. మన అఖిల్ అన్న యాక్టింగ్ చూడండి భయ్యా. బ్రహ్మాజీ గారు, సునీల్ గారు, మన శివాజీ గారు అందరూ భయ్యా ప్రాణం పెట్టి ప్రతి క్యారెక్టర్ సూపర్. ప్రతి సీన్ అదిరిపోయింది, ప్రతి ఫ్రేమ్ అదిరిపోయింది. మెయిన్గా మాత్రం అయ్య గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి భయ్యా. ఒకటే చెప్తా భయ్యా లాస్ట్కు, ఈ సినిమాతో నాగార్జున కొడుకు అఖిల్ కాదు, అఖిల్ తండ్రి నాగార్జున కాలర్ ఎత్తుకొని చెప్పుకోవాలి భయ్యా. అట్లా ఉంది భయ్యా సినిమా. చాలా బాగుంది. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. మీరు మిస్ అయితే మాత్రం, ఇలాంటి సినిమా మిస్ అయితే మాత్రం వేస్ట్. పాపం ప్లీజ్ భయ్యా సినిమా చూడండి, ట్రోలింగ్ చేయకండి. సినిమా చూడకుండా ఫేక్ రివ్యూలు చెప్తారని తగ్గించుకోండి. సినిమా చూడండి, సినిమా మాత్రం అదిరిపోయింది. ప్రతి సీన్ సూపర్. అయ్యగారే నెంబర్ 1. అప్పుడు కూడా పెట్టుకుని అనిపించింది, కానీ ఈ రోజు మాత్రం నిజంగా చెప్పండి అయ్యా అఖిలే నెంబర్ 1. ఎందుకంటే యాక్టింగ్ స్కిల్స్ అదరగొట్టేసాడు చెప్పాలంటే. సినిమా స్టోరీ రన్నింగ్ అవుతూ ఉంటుంది. లైన్ చిన్నదే కానీ మనోడిని విజువల్గా మాత్రం తమ్మని నిలబెట్టాడు బీజిఎంతో. ఆర్ఆర్ వస్తున్నప్పుడు లింగి కట్టుకొని సిసింద్రి సినిమాలో చూసిన అఖిల్ని పంచి కట్టుకుని కొడలు పట్టుకుని నరుగుతూ ఉంటుంటే నీ అమ్మ మామూలుగా లేదు. కొన్ని సీన్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇందులో ట్విస్టులు, శివాజీ గారి క్యారెక్టర్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ట్విస్టులు ఏంటంటే అది చెప్తే మజా పోతుంది కాబట్టి సినిమా చూస్తారు అనిపిస్తుంది. సో ఓవరాల్గా సినిమా ఎంతవరకు కావాలో అంతవరకు వచ్చేసింది. తమ్మను కొట్టిన బీజిఎంకి అయితే మాత్రం రెండోసారి నేను రావాలి. ఎందుకంటే స్టోరీ లైన్ చిన్నదే, అంటే కొంచెం ల్యాగ్ ఉంది. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ లైన్లో పడుతుంది అన్నమాట స్టోరీ. సో అక్కడి వరకు ఓకే. కానీ ప్రతి సినిమాకి ఒక్కొక్క వేరియేషన్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో హీరోలు చూస్తున్నాం కదా. సో చెవిటి క్యారెక్టర్ కానీ, ఇలాంటి రంగస్థలంలో రామ్ చరణ్ గారి క్యారెక్టర్, పెద్ద సినిమాలో క్యారెక్టరు, లేదంటే పుష్పలో షోల్డర్, అంటే ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ డిజైన్ చేసుకుంటారు ఒక హీరోకి. సో మనోడు బిల్డప్ షాట్లు మాత్రం అదిరిపోయినాయి అనమాట. సో ఈ సినిమాకి నాగార్జున గారు హ్యాపీగా పడుకోవచ్చు. ఎందుకంటే ఏదో పాపం ఆయనకి లోటు ఉంది. అన్నీ అనుభవించారు ఆయన. ఈ మనోడికి ఇట్టు పడలేదండి అనుకున్నారు. సాయండి శుభ్రంగా మీరు హ్యాపీగా మీరు వేసుకొని శుభ్రంగా చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి చాప్ తినేసి హ్యాపీగా పడుకోవచ్చు. మైనస్ పాయింట్స్ అంటే బాగా షూటింగ్ కొన్ని సీన్స్ ఇవ్వచ్చు. అంటే సినిమా మొత్తం
మొత్తం తను లేకపోతే సినిమా లేదండి, కానీ ఇంకొంచెం హైప్ ఇచ్చి ఇంకొంచెం ఉండొచ్చు. అఖిల్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, ఈజీ కంబ్యాక్ ఇదైతే. తను ఏమంటారు హెల్లో మూవీ తర్వాత ఈ మూవీ చాలా బాగా అనిపించింది. మధ్య మధ్యలో చాలా సినిమాలు వచ్చాయి కానీ అవన్నీ అంత అనిపించలేదు, కానీ లెనిన్ చాలా బాగుంది. బండోడు లేకపోతే సినిమా లేదండి, బండోడు లేకపోతే సినిమానే లేదు. తను మీకు సినిమా బోర్ కొడుతుంది అంటే కళ్ళు మూసుకొని ఆ మ్యూజిక్ వింటూ కూర్చోవచ్చు, అంత బాగుంది మ్యూజిక్. అఖిల్ యాక్టింగ్ ఎలా అనిపించింది? అఖిల్ యాక్టింగ్ చాలా బాగుంది, ఈజీ కంబ్యాక్ అనుకోవచ్చు. ట్విస్టులు అండి, ట్విస్టులు అంటే మీరు కూర్చొని సెకండ్ హాఫ్ చూద్దాం అనుకున్నప్పుడు మీరు సరిగ్గా కూర్చోలేరు అసలు. షాక్లీ మీరు ముందు ఇలా వచ్చేసి ఇలా చూసారు సినిమా మొత్తం, మేము ఇలా చూసారు. అంటే ట్విస్టులు మీద ట్విస్టులు. మీరు ఎవరైతే మంచోళ్ళు అనుకుంటారో ఫస్ట్ హాఫ్లో, సెకండ్ హాఫ్లో అసలు వాళ్ళందరినీ చాలా ట్విస్ట్ చేసి చాలా బాగా చేశారు మొత్తం సినిమా. హిట్ కొట్టినట్టే, బ్లాక్ బస్టర్ హిట్, చాలా బాగుంది సినిమా. ఈజీ కంబ్యాక్ ఇచ్చాడు అఖిల్. సాంగ్స్ చాలా బాగుంది. అయ్యగారే నెంబర్ 1, ఇది ఈ డైలాగ్తో సినిమా మీకు అర్థమైపోవాలి. అయ్యగారే నెంబర్ 1. కామెడీ లేదండి, అంత బాగుంటుంది అసలు ఫిల్మ్లో. అఖిల్ పర్ఫార్మెన్స్ లో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది అసలు. ఆ ఏజెంట్, మోస్ట్ ఏజెంట్ బ్యాచ్లీ అన్ని చూసిన తర్వాత ఎంత బాగా అనిపించిందో. ఇంకా ఆఫ్టర్ హలో తర్వాత ది బెస్ట్ ఫిల్మ్ అంటే ఇదే. ఇంకా కంబ్యాక్ మూవీయా? కంబ్యాక్ మూవీ ఫర్ షూర్. ఓకే, మీ ఫ్రెండ్స్ కి సజెస్ట్ చేస్తారా? చింపి పడేసింది. బీజిఎం విషయంలో చెప్పలేదు. అయ్యా నాగార్జున గారు మీకు కంగ్రాచులేషన్ చెప్తున్నా. పక్క మీ చిన్న కొడుకు కూడా హిట్ కొట్టారు. 100 కోట్లు 500 కోట్లలో క్లబ్లో చేరుతుడు పక్క. ఇది మాత్రం అంటే ఈ మూవీతో అఖిల్ గారి ఖాతాలో హిట్. అఖిల్ గారి ఖాతాలో హిట్ కాదు, హిట్ల మీద హిట్లు పడతాయి. పెద్ద డైరెక్టర్స్ లైన్ కట్టాలి. అంత మంచి స్టోరీ ఎంచుకున్నారు, అసలు నేను ఊహించలేదు. ఇంత మంచి స్టోరీ అఖిల్ గారికి వచ్చిందంటే అదృష్టం. చెప్తున్నా కదా, 2.5 సంవత్సరాలు ఓపిక పట్టింది కదా, దాన్ని మించి యాక్టింగ్ చేసిన బ్రో. కంగ్రాచులేషన్ చెప్తున్నా నేను. ఈ సినిమా తర్వాత నుంచి ఖచ్చితంగా అన్నపూర్ణలో ఎన్నో మరికొన్ని సినిమాలు చేస్తారు ఖచ్చితంగా. ఈ డైరెక్టర్ కిషోర్ గారు చాలా మాకైతే వీఆర్ వెరీ మచ్ హ్యాపీ అన్నమాట. ఈరోజు మాకు ఒళ్ళంతా ఉగ్గిపోతుంది నిజంగా. ఇంత అలా ఫీల్ అవుతామని అనుకోలేదు. బయటకు వచ్చిందంత మేము చాలా సాటిస్ఫై. మేము ఇదివరకు ఏజెంట్ సినిమాకి కూడా రివ్యూ ఇచ్చాం, నానా తిట్లు తిట్టేస్తాం. అఖిల్ని కాకుండా డైరెక్టర్ అందరినీ ఇటువంటి సినిమా ఎందుకు పడిందండి. అలాగే చాలా సినిమా తర్వాత ఏవో సినిమాలు, నాగార్జున సినిమాలు అన్నిటికీ వస్తుంటాయి. ఉన్నది లేనట్టుగా చెప్పడం మాకు అసలు ఇష్టం ఉండదు. ఖచ్చితంగా ఈ సినిమా చూసి మేము చాలా సంతృప్తి పడ్డాం అన్నమాట. ఇప్పుడు ఇంతకాలానికి అఖిల్కి కరెక్ట్ సినిమా పడింది. అఖిల్ మాస్ హీరోగా ఒక రేంజ్లో సెటిల్ అవ్వడానికి హెల్ప్ అయ్యే సినిమా. ఈ సినిమాలో ఉన్న ట్విస్టులు ఈ మధ్యకాలంలో ఏ సినిమాలో లేవు. సినిమాలో మాత్రం అసలు పిన్ డ్రాప్ సైలెన్స్ అన్నమాట. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల సినిమా థియేటర్ అదిరిపోతుందేమో తప్ప సినిమా అంతా పిన్ డ్రాప్ సైలెన్స్. ఆ ట్విస్టులతో జనం చాలా థ్రిల్ అయిపోతారు నిజంగా. ఈ మధ్యకాలంలో ఇంత ట్విస్టులు ఉన్న సినిమా అసలు లేదు. అసలు మీకు ఎప్పుడైతే ఇంటర్వల్ ముందు ఒక పెద్ద బిగ్ ట్విస్ట్, ఇంటర్వల్ తర్వాత నుంచి అన్ని ట్విస్టులే ఖచ్చితంగా కట్టారు. నాగార్జున గారు కూడా చాలా సాటిస్ఫై అవుతారు. ఈ రోజు అయితే నిజంగా పండగే. అన్నపూర్ణలో ఈ డైరెక్టర్ కూడా ఇంకా ఎన్నో సినిమాలు చేస్తారు బహుశా నా ఉద్దేశం ప్రకారం. డైరెక్టర్ కూడా ఒక మైల్ స్టోన్ సినిమా ఉందండి. ఏదో మామూలుగా దాంట్లో కంటెంట్ ఉండబట్టే అఖిల్ అయినా, నాగార్జున అయినా, లేకపోతే నాగవంశీ గారు అయినా ఆ మాటలు అనగలిగారు. జనరల్గా సినిమా ముందు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లాంటిలో ఎక్కువ మాట్లాడతారు. ఈ సినిమా కూడా ఎక్కువే మాట్లాడారు. సినిమాయే చెప్తుందన్నారు, ఖచ్చితంగా సినిమాయే చెప్తుంది. యాక్టింగ్ గురించి అఖిల్కి యాక్టింగ్ రాదన్న వాళ్ళకి యాక్టింగ్ గురించి ముందు తెలుసుకోవాలి. అవి ఏముండవండి. ఎవరికి మొదట ఫస్ట్లోనే ఎలా ఎక్స్ప్రెషన్స్ వచ్చేస్తాయండి. నాగార్జున గారికి కూడా ఫస్ట్లో కెప్టెన్ నాగార్జున లేకపోతే విక్రమ్ ఇట్లలో నాగార్జున ప్రతి చేసేటం చిరుటు 1/1 వస్తుంది. దాని గురించి మనం ఎక్కువ ఆలోచించి పొరపాటు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా రామ్ చరణ్కి రంగస్థలం ఎలాగో అఖిల్కి లెనిన్ అలాగే విలను. సో లాస్ట్ మొత్తానికి చంపేయడానికి ప్రయత్నం చేస్తాడు. అఖిల్ని అంటే లెనిన్ని చంపాలని చూస్తారు. లెనిన్ భార్య ఎవరైతే ఉన్నారో ఆమెను భారతి, ఆమెను కూడా చంపేస్తారు. ఈ విధంగా జరుగుతుందన్నమాట.